బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఏమాత్రం ఊరట దక్కడం లేదు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. కవిత పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 6న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈడీ కేసులను బెయిల్ పిటిషన్ పైన 6న తీర్పు ప్రకటిస్తామన్నారు రౌసవన్నీ స్పెషల్ కోర్టు జడ్జి. బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు కోర్టులో ఏమాత్రం ఊరటలాగా దక్కడం లేదు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. కవిత పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 6న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై 6న తీర్పు ప్రకటిస్తామన్నారు రౌసవన్నీ స్పెషల్ కోర్టు జడ్జి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రణయ్, చెప్పండి పూర్తిగా. ఇందాక మనం అనుకున్నట్టుగా బెయిల్ సంబంధించి తీర్పు వాయిదా పడినటువంటి పరిస్థితి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది? శివశేఖర్, కంప్లీట్ గా కూడా కవితకు మరొక చుక్కెదురైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో కూడా కోర్టులో ఊరట లభిస్తుంది అన్నటువంటి నేపథ్యంలో కూడా తనకు మరొక చుక్కెదురైందన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను చేపట్టినటువంటి కోర్టు ఈ నెల 6న తీర్పును వెల్లడిస్తామంటూ కూడా బెయిల్ పిటిషన్ లో మేర్కొన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఈడీకి సంబంధించినటువంటి కేసు అయితే ఉందో అది కూడా ఈ ఈడీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా 6నే తీర్పు ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ప్రయత్నం విఫలంగానే మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాము. గడిచిన నెల రోజుల నుంచి కూడా కవిత బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగించిన నేపథ్యంలో కూడా ఒక్క దగ్గర కూడా ఏ ఒక్క అంశంలో కూడా కవితకు బెయిల్ రావట్లేదని చెప్పుకోవాలి. మరోవైపు ఒకవేళ ఇక్కడ బెయిల్ రాకపోయినా ఈ నెల 6న ఒకవేళ బెయిల్ పిటిషన్ పైన సరైనటువంటి తీర్పు రాకపోయినా, బెయిల్ పిటిషన్ లో బెయిల్ మంజూరు కాకపోయినా ఇక నేరుగా కూడా సుప్రీంకోర్టులోనే కేసు దాఖలు చేస్తామంటూ కూడా కవిత తరఫు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే కవితకు సంబంధించినటువంటి ఆరోగ్య స్థితిగతుల పైన కావచ్చు, లేదంటే కొడుకుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేరు మీద కావచ్చు, లేదా ఇతరత్ర అంశాలపైన స్టార్ క్యాంపెయినర్ గా ఎలక్షన్స్ లో ప్రచారం జోరు కావచ్చు, వీటన్నిటి యాంగిల్లో కూడా కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ మంజూరు చేయడం కోసం, బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్స్ లో అటు సిబిఐ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు ఏమాత్రం సహకరించట్లేదని చెప్పుకోవాలి. ఈడీ సిబిఐ ఇస్తున్నటువంటి వాదనల మీద నేపథ్యంలో కూడా కోర్టు కూడా అటువంటి తీర్పులో ఇస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. కవితకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేయాలన్నా కూడా కోర్టు ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కేసు కొలిక్కొస్తున్న నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా కూడా కేసు అంతా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు నిందితులు కావచ్చు, లేదా సాక్షులు కావచ్చు ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. గతంలోనే కవిత ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేసింది. కేసు ఇంత దూరం రావడానికి కవిత కీలక పాత్ర వహించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తో మాట్లాడిన అనంతరం కూడా ఈ డీలింగ్ అంతా కూడా కవిత లీడ్ చేశారు. కవిత ఒప్పందాలకు సంబంధించినటువంటి మాటలు కావచ్చు, గతంలో చాటింగ్స్ కావచ్చు అన్ని కవిత చేయడం జరిగింది. కవిత చేతుల మీదగానే ఈ వ్యవహారం అంతా ఒక తెరపైకి రావడం జరిగింది అంటూ కూడా ఇటు సిబిఐ అటు ఈడీ ఇద్దరు కూడా వాదోపవాదాలు వినిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నెల 6న తీర్పు అయితే వాయిదా పడిన నేపథ్యంలో మరి 6న బెయిల్ లభిస్తుందా, లేదా కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. అంటే ఒకటి ఈడీకి సంబంధించి కేసు కానీ లేకపోతే బెయిల్కి సంబంధించి 2 6నే వెలువడబోతున్నాయి. ఒకటంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని కవిత కూడా చెప్పింది. గతంలో మొన్న ఈ మధ్య రీసెంట్గా స్పందించినటువంటి తండ్రి కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎక్కడ కూడా పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఎన్నికల వరకు ఈ కేసు ఇలాగే కొనసాగుతున్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో ఎన్నికలు అయిన తర్వాత పూర్తిగా బెయిల్ వచ్చే అవకాశం ఉందనే మరొక వాదన వినిపిస్తుంది. మనం కూడా అలా అనుకోవచ్చే అవకాశం ఉందంటారా?
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో మనకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మేరకు కవితకు ఏ మూలన ఏ ఒక్క అంశం కూడా బెయిల్ మంజూరు చేయడానికి లభించట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే తాజా పరిణామాల నేపథ్యంలో కూడా మనం చూస్తా ఉన్నాము, ఎక్కడికక్కడ కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. ఏ ఒక్క అంశంలో కూడా చూసుకున్నప్పటికీ కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, లేదంటే ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, మన కేటీఆర్ కూడా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కూడా ఆయన మాట్లాడిన మాట మనం విన్నాం. ఏదైతే కవితకు సంబంధించి అసలు ఎటువంటి నేరం చేయకపోయినా కావాలనే కక్షపూరిత చర్యలు చేపట్టి నా కూతురుపై ఇటువంటి చర్యలు చేపట్టారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం విన్నాం. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎన్నికలు అయ్యేంత వరకు కూడా కవితను ఖచ్చితంగా కూడా తిహార్ జైల్లోనే ఉంచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎన్నికల తర్వాత కవితకు సంబంధించినటువంటి బెయిల్ ఏమైనా మంజూరైతే కావచ్చు అన్నటువంటి వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ మే 6న కవితకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు కాకపోతే ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక కవితకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేపట్టి వెంటనే కవితను విడుదల చేయకపోతే ఖచ్చితంగా కూడా మేము కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా కూడా కవిత ఖచ్చితంగా కూడా జైల్లోనే ఉంటుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రణయ్, ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ బెయిల్ 6వ తారీఖున మంజూరు కాకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ కస్టడీకి మరోసారి విచారణ కోసం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బయటికి వెళ్తే సాక్ష్యాధారులు ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకసారి విచారణకి ఏమైనా పిలిచే అవకాశం, ఇప్పుడే ప్రొసీడింగ్ రెడీ చేసుకుని ఏమైనా కవితను విచారణకు ఆదేశించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో కవితకు సంబంధించి మరొకసారి విచారణలోకి తీసుకోవాలి అనేది సిబిఐ చూస్తున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడతా ఉంది. సిబిఐ ఒకవైపు విచారణ కోరుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కేసుకు సంబంధించి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ని వీళ్ళందరినీ కూడా విచారిస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి తుది విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కవితకు సంబంధించి ఈ సిచ్యువేషన్స్ లో బయటికి విడుదల చేస్తే ఖచ్చితంగా కూడా కేసు అంతా తారుమారు అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో పూర్తి స్థాయిలో కూడా వాదోపవాదాలు అన్ని అయిపోయిన తర్వాత నిందితులు ఎవరు ఏంటి అన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కవితకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కంప్లీట్ గా కవితకు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి. కాకపోతే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కవిత ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో కంప్లీట్ గా కూడా నేను నిర్దోషిని అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కవిత మొదటి నుంచి చెప్తా ఉంది. సో కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం గతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈడీ సిబిఐ కూడా ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. గత నాయకులకు తొత్తులుగా మారి నాపై ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు అన్నటువంటి యాంగిల్లోనే కవిత మాట్లాడుతుంది అనేది ఈడీ సిబిఐ చెప్తా ఉంది. బట్ ఇప్పటి వరకు కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవి కూడా సరిగ్గా లేవు అనేది మాత్రమే వాదనలు వినిపిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.